సో మీకు ఎట్లా ఫస్ట్ అసలుకి హిట్‌లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హిట్‌లో నాకు బ్రో చేసిన తర్వాత బ్రో ట్రాన్స్‌లేషన్ నాకు ఎలా అయిందో నాకు తెలీదు. ఇట్ టుక్ టైమ్. నాకు ఒకసారి కాలొచ్చింది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి 'వాల్ పోస్టర్' సినిమా నుంచి కాల్ చేస్తున్నాను. చంటి గారని చీఫ్ అసోసియేట్ ఉంటారు హిట్ 3కి. ఆయన కాల్ చేశారు. "ఏం సార్ చెప్పండి. ఇట్లా హిట్ 3లో అనుకుంటున్నారు. ఒక రోల్ అనుకుంటున్నారు. కెన్ యూ కమ్ టు ఆఫీస్?" యాహ్! వస్తానండి. వెళ్ళిన తర్వాత మన శైలేష్ గారు చిన్న బుక్ ఇలా చదువుకుంటున్నారు. రూమ్‌లో ఉన్నారు. నేను ఐ వాజ్ హాల్‌లో చూస్తే ఆ విజువల్ కనిపించింది. వెళ్ళాను. ఆయన వెళ్ళగానే ఆయన బుక్ పెట్టేసి చంటి గారు పరిచయం చేయగానే హాయ్ బ్రో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా చిన్న సినిమాలో ఒక 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్ అంటే మరి పర్వాలేదా ఇది రోల్ కదా నీకు ఓకేనా ఎందుకు పర్వాలేదు సార్ నాకు ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ నాని గారు అని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ యూనివర్స్ ఎలా ఉంది హిట్ యూనివర్స్ ఎలా ఉంటుంది క్రైమ్స్ ఎలా ఉంటాయి రవి రోల్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకంతే దెన్ ఆడిషన్ అడుగుతారేమో అనుకున్నా బట్ ఆయనకి ఏదో నా మొబైల్ మీరు ఆడిషన్ ఇచ్చి హిందీలో ఏమైనా ఆడిషన్స్ ఇచ్చి ఉంటాయి కదా అదేమన్నా ఉంటే చూపించండి బ్రో అంటే నా దగ్గర ఒకటి ఫార్చునేట్లీ ఒక వీడియో ఉంది హిందీ ఆడిషన్ చేసిన వీడియో ఒకటి ఉంది సమ్ హిమేష్ రష్మిక సినిమాగా దేనికో హిందీ ఆడిషన్ ఒకసారి ఇచ్చా అది కూడా సోల్జర్ రోలే సో అది వీడియో అంటే చూపించాను అది కొద్దిగా ఎమోషనల్ కంటెంట్ చూశారు చూసి ఇట్స్ గుడ్ బ్రో నేను నాని బ్రోకి అది సెండ్ యువర్ ప్రొఫైల్ మీ ఇన్స్టా అండ్ మీ ప్రొఫైల్ పంపిస్తాను చంటి విల్ ఫాలో అప్ నెక్స్ట్ అని చెప్తే అరౌండ్ ఒక 20 days తర్వాత ఎప్పుడు నాకు అభిలాష్ గారు లైన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి నెగోషియేట్ చేయడం ఆన్ బోర్డ్ అవ్వడం ఇట్ హ్యాపెండ్ లైక్